పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను ప్రార్థించుకుంటున్నాను. అదే పరిశుద్ధాత్మ దేవుడు పరిచర్య చేసే పిల్లల కోసం ఒక చక్కని వర్తమానాన్ని నా చేతిలో పెట్టాడు. ధ్యానిస్తూ ఏడుస్తూ ఉన్నా, ఏంటి ప్రభా, ఏంటి నాయన, మరి పరిచర్యలు చేసే పిల్లల విధానాలు ఏంటి ప్రభా అని చెప్పినప్పుడు దేవుడు మీ జీవిత పరమార్థం నాకు చెప్పాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మీ అందరికీ మారు మనసు వచ్చునుగాక. ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఈ వచనములో మనకి అధ్యాయంలో కావచ్చు, ఈ వచనములో కావచ్చు, దేవుడు ఏం చేయుచున్నట్లుగా కనపడుతున్నాడు? పని చేయువాడు. యేసు ప్రభు ఎవరు? పని చేయువాడు. ఏ పని చేస్తాడంట? ఏ పని చేస్తాడు చెప్పండి, చెప్పగలరా అమ్మా? ఏ పని చేస్తాడు యేసు ప్రభు వారు? యెషయా గ్రంథంలో 64వ అధ్యాయము 8వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. యెషయా ప్రవక్త అంటున్నాడు, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనం, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయ్యున్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం పని చేస్తున్నాడు? గట్టిగా, కుమ్మరివాడు మన దేవుడు. ఈ యెషయా ప్రవక్త చెప్తున్నట్లుగా, అయ్యా నీవు మాకు కుమ్మరి వాడవు, మేమెవరమి? నీ చేతిలో ఒక జిగట మన్నుము మేమని యెషయా ప్రవక్త ఆయనని కుమ్మరితో పోల్చి మనల్ని మట్టితో పోల్చుచున్నటువంటి తరుణం. ప్రియ దైవజనమా, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు పని చేయుచున్నాడు. ఏ పని చేయుచున్నాడు? కుమ్మరి పని చేయుచున్నాడు. ఆయన కుమ్మరివాడు. నీవు నేనెవరమి? ఆయన చేతిలో జిగటమను. మన మట్టి అయితే ఆయన కుమ్మరి పని. ఆయన కుమ్మరివాడు అని వాక్యం క్లియర్గా సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడేంటి గొడవ? అవును, నా దేవుడు పని చేస్తున్నాడు, అవును ఆయన కుమ్మరివాడే, అవును మనం మట్టిమే, ఏంటి ఇప్పుడు గొడవ? అయితే ఒకరోజు యిర్మీయాతో దేవుడు మాట్లాడుతూ అంటాడు. యిర్మీయా ప్రవక్త 18వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు ఆపకుండా చదవండి. యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు ఆగకుండా చదవండి. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విరిగిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. వినండి దేవుని బిడ్డలారా, దేవుడు కుమ్మరి వాడైతే నీవు నేనెవరమే? ఆయన చేతిలో జిగటమన్నుగా ఉన్నాం. అయితే ఒకరోజు యిర్మీయా వద్దకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. యిర్మీయా వద్దకు దేవుడు మాట ప్రత్యక్షమై, యిర్మీయా నువ్వు కుమ్మరి వాడి ఇంటికి వెళ్ళాలి, లే టక్కున బయలుదేరన్నప్పుడు ఆ యిర్మీయా ప్రవక్త లెగిచి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళాడు. 3వ వచనం మీరు గమనిస్తే, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. సారె మీద కుమ్మరి వాడు పని చేస్తూ ఉన్నాడు. ఇక 4వ వచనంలో చూస్తే, సారె మీద కుమ్మరి వాడు పని చేస్తూ ఉండగా ఏం జరిగిందట? కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా అన్నమాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నా వైపు చూస్తూ చక్కగా జాగ్రత్తగా వినండి. దేవుడు ఈ మాటలో నుంచి మనతో మాట్లాడునుగాక. కుమ్మరి సారి మీద పని చేస్తూ ఉన్నాడు. ఇదే సారి అనుకోండి. ఈ సారి తిరుగుతూ ఉన్నది, పని చేస్తూ ఉన్నది. ఈ సారి పరిగెడుతూ ఉన్నది.
కుమ్మరి సారి మీద పని చేస్తూ ఉన్నాడు. జిగట మట్టిగా ఉన్న నిన్ను నన్ను తీసుకొని కుమ్మరి సారి మీద పని చేస్తూ ఉండగా ఆ యొక్క కుమ్మరి చేతిలో ఉన్నటువంటి ఆ జిగట మొన్న ఏమైపోయిందట? విడిపోయింది. విడిపోవటం జరిగింది. చాలా జాగ్రత్తగా మనస్సు పెట్టి వాక్యాన్ని గమనించండి. కుమ్మరి చేతిలో ఉన్న జిగటి మన్ను కుమ్మరి చేతిలోనే కాదు, సారె మీద ఉన్నటువంటి కుమ్మరి చేతిలో ఉన్నటువంటి ఆ జిగట మన్ను విడిపోవటం జరిగింది. మనం కూడా ఎన్నో సార్లు దేవుని చేతుల నుంచి విడిపోతున్నాం కదండి. దేవుని చేతుల నుంచి మనం చాలా సార్లు విడిపోతున్నాం. దేవుడు మనల్ని ఏదో చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. పరిచర్య చేసే పిల్లలారా, మీరు ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎందుకు అంగళాలు ఎక్కలేకపోతున్నారంటే దేవుని చేతుల నుంచి చాలా సార్లు విడిపోతూ ఉన్నారు. దేవుడు బయలుపరిచిన మాట నేను మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకు ప్రభు వారు ఇంకా అలానే ఉన్నారని ప్రభు నేను అడిగి గత రాత్రి ఏడుస్తూ ప్రార్థన చేసి, ఎందుకు నాయన పరిచర్య పిల్లల్లో చలనం రావట్లేదు? ఎందుకు ప్రభు వారిలో సమాధానం ఉండట్లేదు? ఎందుకు ప్రభువా నీ పని వారు తుదముట్టించలేకపోతున్నారని నేను ప్రభుని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, జయరాజు, నేను సారె మీద ఆ యొక్క పరిచర్య చేసే పిల్లను ఎక్కించుకొని జిగట మన్నుగా ఉన్నటువంటి దానిని నేను ఆ పని చేస్తూ ఉన్నప్పుడు నా చేతుల నుంచి కావాలని తలకాయ నొప్పని వెళ్ళిపోయింది అది సుప్పనాద్ది. నేనేం చేయమంటావురా? నన్నేం చేయమంటావు? నేను పని చేయడానికే పూనుకున్నాను. దేవుడు నాకు దర్శనం చూపించాడు. సారీ ఇంకా తిరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన సారీ ఇంకా పని చేస్తున్నది, సారీ ఇంకా తిరుగుతూ ఉన్నది. సారీ దేవుని చేతిలో ఉన్న నీవు ఏదేదో సాకులు చెప్పి దాక్కుంటా ఉన్నావు. మరి దేవుని యొక్క ప్రణాళికని పట్ల ఎలా జరగాలి? దేవుని చేతిలో నేను ఒక ఆకారాన్ని, ఒక అందాన్ని, ఒక రూపాన్ని, ఒక వైభోగాన్ని తేవాలని ఆ కుమ్మరి కష్టపడి సారెను ఆడించి సారె మీద జిగట మట్టిగా ఉన్న నిన్ను ఆయన చేతులతో చేస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఆయన చేతులకు నీవు సహకరించాలి. నువ్వేం చేస్తున్నావు తెలుసా? సహకరించకుండా సాకులు చెప్పి తప్పించుకుంటున్నావు. నీ పని అక్కడ ఆగిపోతుంది. నీ పని అక్కడ ఆగిపోతుంది. అయ్యా దేవుడు చెప్పాడు కదా, ఏంటి నేను ఇంకా ఇక్కడే ఉన్నాను? మీ తల్లిదండ్రులు వచ్చి నన్ను అడుగుతారు, ఏంటండి, ఏంటి నా పిల్లోడు అభిషేకం తీసుకొని సంవత్సరాలు అయిపోతున్నాయి, ఏంటి మా పిల్లలు, ఏంటి మా పిల్లల్లో మార్పు లేదేంటని మీ అమ్మ నాన్న వచ్చి నా మీద పడితే నేనేమన్నా చెప్పనా? నువ్వే చెప్పరా, నిన్నే నిలబెడతాను వాళ్ళ ముందు. ఎన్నిసార్లు ప్రార్థనకు రాకుండా తప్పించుకున్నావో, ఎన్నిసార్లు 3 గంటలకి కలవకుండా తప్పించుకున్నావో, ఎన్నిసార్లు ఒకవేళ 3 గంటలకు తెల్లవారుజాముల ప్రార్థనలో ఉన్న నిద్రలో పోయిన రాత్రులు పగళ్ళు ఎన్నున్నాయో. దేవుడు పని చేస్తూ ఉండగానే చేతుల నుంచి తొలగిపోతున్న పాత్రలు మీరు కాదా? ఆ జగట పనులు మీరు కాదా? ఎందుకు నేను చూడలేకపోతున్నాను? దాదాపుగా 5 సంవత్సరాల క్రితమే కొంతమంది అభిషేకించబడ్డారు. ఏంటి నీలో ఏ మార్పు లేదు? ఒక చురుకుదనం లేదు, ఒక యాక్టివ్నెస్ లేదు, దురాత్మలపై అధికారం పొందే ఫీలింగ్ లేవు, దయ్యములంటే భయపడిపోతావు. ఇప్పటికీ భయపడిపోతున్నావు. ఏంటి ప్రభు, వాళ్ళని ఏంటి పిరికాత్మ? నన్నేం చేయమంటావు? వాళ్ళనే అడుగు, మీటింగ్ పెట్టి వాళ్ళనే అడుగు. ఏం సమాధానం చెప్తావు? దేవుని మీద, దైవజనుడి మీద సొనుగుళ్ళు కాదు, మా మీద పడి అడగటం కాదు. ఎన్ని సాకులు చెప్పావు, ఎన్నిసార్లు బిజీగా ఉన్నానని చెప్పావు. దేవుడు పని చేస్తుండగా సారి మీదకి నేను రమ్మంటే 3 గంటలకు ప్రార్థనకు సహోదరి నేను పిలుస్తున్నప్పుడు ఎన్నిసార్లు స్విచ్ ఆఫ్లు చేసుకుని పడుకున్నావు నీకు తెలియదా? ఎన్నిసార్లు ఫోన్ ఆన్ చేసుకుని గోడ కనబడుకున్నావు నీకు తెలియదా? ఒకవేళ జూమ్ మీటింగ్లో కనుక నువ్వు ఏర్పాటైతే జూమ్లో నీ ఫోటో కనపడనీయకుండా ఎన్నిసార్లు ఏదో బ్లర్ పెట్టేసి కూర్చున్నావు నీకు తెలియదా? అర్థం చేసుకో. ఇంకా ఎందుకు దేవుని ప్రణాళిక నీ పట్ల జరగట్లేదు? ఇంకా ఎందుకు అభిషేకం నీ మీదకు దిగి రావట్లేదంటే నీవు దేవుని చేతుల నుంచి విడిపోతున్నావు. అందుకే కదా దేవుడు బాధపడుతుంది, దైవజనుడు బాధపడు. నాకు అర్థం కావట్లే, నా మైండ్ పోతుంది, నాకు ఏంటి ప్రభావం వీళ్ళు? ప్రభు ఈరోజు నాకు అర్థం నేను తెలియజేశాడు. ఎందుకు మీరు ఇట్లా ఉంటున్నారంటే దేవుడు నాకు పరమార్థం కూడా తెలియజేశాడు. అయ్యో ఏంటయ్యా, నేను చెప్పింది ఒకటే, ప్రతిరోజు 3 గంటలకు కలవాలి. ఎవరిని ప్రార్థన చేయమంటే వాళ్ళు ప్రార్థన చేయాలి. ఎన్నిసార్లు తప్పించుకున్నావో, నువ్వు తప్పించుకొని ఇదిగో ఇంకా ఇదే స్థితిలో ఉన్నావు. నువ్వు నిజంగా ఇంక ఇదే స్థితిలో ఉన్నావు. నువ్వు నీ స్థితి మారలా, నీ అభిషేకం రెట్టింపు అవ్వట్లా.
నీ తలాంతుల్లో మార్పు రావట్లా. ఏంటి, ఎవరిది తప్పు? దైవజనుడు చేయాల్సినంత దైవజనుడు చేస్తున్నాడు. అదిగో అభిషేకించి షకీనా మరి ఆ సహోదరి చేయాల్సినంత సహోదరి చేస్తుంది. మేము నిన్న బండి మీద అదే మాట్లాడుకున్నాం. ఏంటక్క పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి, ఏంటి వాళ్ళు ఏంటి, అసలు నాకేం అర్థం అవ్వట్లేదు. దేవుడు నిజంగా నాతో మాట్లాడి నాకు చాలా బాధేసింది. అసలు మిస్టేక్ అంతా మీరే చేస్తున్నారు. ఎన్ని ఎన్ని వాక్యాలు వింటారు, ఎన్ని వాక్యాలు చెప్పాలి? సంఘాన్ని వదిలేయండి ఫస్ట్. మీరు సరవ్వండి ఫస్ట్. పరిచర్య అంటే ఏంటండి? ఏదేదో కారణాలు చెప్పుకొచ్చారు. పరిచర్య ఏంటంటే, పరిచర్యలో సాకు ఉండకూడదు. పరిచర్యలో మా వాళ్ళు, మా బంధువులండి, మా పనులండి ఉండకూడదండి. యేసు ప్రభు ఏం చెప్పాడు? అంతెందుకు, యేసు ప్రభు దాకా వెళ్ళాం మనం, అంతెందుకు. ఎలీషా గారు, ఎలీషా మీద దుప్పటేస్తే ఏం చేశాడు? ఎలీషా పరిగెత్తాడు. పరిగెత్తి అన్నాడు, బాబాబు అయ్యగారు ఎడ్లున్నాయి, వాటిని నరికేసేసి భోజనాలు పెట్టేసి వస్తాను, ఎందుకంటే అవి ఏమైనా గుర్తొచ్చేస్తాయేమో. అంతేనా? ఇప్పుడు ఏలియాతో పరిచర్యకి వెళ్ళిపోతున్నాను, ఏలియా గారితో పరిచర్యకి వెళ్ళిపోతున్నాను, ఏలియా గారు తిట్టారనుకో, ఏంటర్ అన్నాడు అనుకో, ఈడితే ఏంటి, ఈడేంటి నన్ను తిట్టేది అని చెప్పేసి మళ్ళీ ఎడ్ల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వ్యాపారం చేసుకుంటాడేమో, మళ్ళీ పొలం దున్నుకుంటాడేమో, మళ్ళీ కష్టపడతాడేమోనని చెప్పి వాటిని తునకలు చేసి భోజనాలు పెట్టేసి పరిగెత్తాడు ఆయన ఎమ్మటే. చావైనా రేవైనా ఆయనతో పాటేనని సిద్ధపడేగా వెళ్ళింది. నువ్వేం చేస్తావో తెలుసా? నేను తిట్టాను అనుకో, మాకు ఆప్షన్ లేదా? ఏమండి, పరిచర్య చేసే వాళ్ళకి ఆప్షన్లు ఉండకూడదురా బాబా. ఆప్షన్ పూర్తిగా నీవుగా తీసేసుకోవాలి. ఎవడో తీయడు. దేవునికి స్తోత్రం. ఎడ్లున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఉన్నాయా? దరిద్రుడు అది నరికేసి రా. ఎడ్లు నరికేయాలి, ఆప్షన్లు నరికేయాలి. అయ్యగారు తిట్టినా ఆయన పాదాల దగ్గర పడిపోతామని చెప్పాలా. అయ్యగారు కొట్టినా చాలు ఆయన పాదాల దగ్గర, ఆ మెట్ల దగ్గర ఆ దూరంగా ఆయన సొత్తా ఉంటే చాలని వచ్చేయాల. వెనకాల ఏమి పెట్టుకోకూడదు. ఒకవేళ ఉన్నా వాటిని మనం వధించి భోజనాలు పెట్టేసి, అసలు నీకంటూ ఏది లేకుండా ఉండాలి ప్రపంచంలో. ఆప్షన్ ఉండొద్దు. దిక్కు పరిచర్య చేస్తేనే తిండి, పరిచర్య చేస్తేనే ఏదైనా రూపాయి వచ్చేది. ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీకు పెడుతున్నారు కన్నానా పరిచర్య అంటే. అసలు ఆ రోజుల్లో ఆదిమ సంఘములో ఆ పోస్తులు చేసినటువంటి ఆ సేవ ఇప్పుడు ఎవడు చేస్తున్నాడు రా నాయన? ఇప్పుడు ఎవడు చేస్తున్నాడు రా బాబు? పాత నిబంధన గ్రంథంలో మోషే గారికి ఏమైనా తక్కువ? మోషే గారు పెరిగిందంతా ఎక్కడ? రాజరాజేశ్వరిపేటలోనా? పెరిగింది ఎక్కడ మోషే? అమ్మా, ఐగుప్తులో పెరిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మోషేకి తెలియని అందాలు ఏమున్నాయి? మోషేకి తెలియని వైభోగాలు ఏమున్నాయి? రాజభోగాన్ని అనుభవించాడు మోషే. రాజులు తినే బల్ల మీద కూర్చొని భోజనం చేశాడు మోషే. మోషేకి ఐగుప్తులో చాలా ఐశ్వర్యం ఉంది, చాలా ధనధాన్యాలు ఉన్నాయి. మోషే చూడని అందాలు లేవు, మోషే చూడని మహిమలు లేవు ఐగుప్తులో. దేవునికి స్తోత్రం చెప్పండి. అటువంటి మోషే ఏమనుకున్నాడంటే, ఇదిగో క్రీస్తు నిమిత్తమైన బాధలో, క్రీస్తు నిమిత్తమైన నిందలో అవే నాకు గొప్ప అనుకున్నాడు మోషే. దేవునికి స్తోత్రం. ఈ ఐగుప్తు ధనము కంటే, ఈ ఐగుప్తు అందముల కంటే, ఈ ఐగుప్తు భోగముల కంటే, ఈ రాజ భోగముల కంటే క్రీస్తు నిమిత్తమైన శ్రమే గొప్పదని బయటకు వచ్చాడు మోషే. అదిరా బాబు పరిచర్య. ఏదిరా బాబు పరిచర్య? ఏది పరిచర్య? ఏదిరా పరిచర్య? ఆప్షన్లు పెట్టుకొని చేయడం ఆ పరిచర్య? అయ్యగారు తిడితే, అయ్యగారు కొడితే పరారైపోయి నీ వ్యవహారాలు నువ్వు చేసుకోవడం అదే పరిచర్య? ఎలీషా ఎలా పరిగెత్తాడు? మోషే ఎలా పరిచర్య చేశాడు? మోషేకి ఏం తక్కువ అండి? ఆ 30 లక్షల మందితో బీపీ షుగర్లు పెంచుకోవడానికి వచ్చేసాడు బయటికి. చక్కగా అక్కడ ఉన్న వాళ్ళు, మోషే అర్థం చేసుకోరా, ఒరే సేవ అంటున్నావు మోషే, చుట్టుపక్కల వాళ్ళు ఐగుప్తు ప్రజలు
వద్దురా మోషే, వద్దురా మోషే, ఒరే సేవలు అడుక్కు తింటావరా వద్దురా, బంగారాలు వైఢూర్యాలు, ఆ అన్నపానములు వస్త్రములు దగదగా మెరిసిపోతున్న రాజగృహముల చివరగా ఆలోచించు మోషే అంటే మోషే ఆలోచించలా, బాధకే తల ఉంచాడు. మీరు అసలుకి ఏదైనా తిట్టినా ఏదన్నా మిమ్మల్ని చేసిన ఏమండి, పరిచర్య అంటేనే తిట్టులు సహించాలి, కొడితే కొట్టించుకోవాలి. ఆ అదే పరిచర్య. ఏంటిది పరిచర్య అనుకుంటున్నావు నువ్వు? నీ దృష్టిలో ఏది పరిచర్య? దైవజనుడు ఏదైనా, ఇప్పుడు దైవజనుడు అంటేనే పడట్లేదు, బయట వాళ్ళు ఏమన్నా అంటే నువ్వు పరిచర్య చేస్తావా? మరుసటి రోజు వెళ్తావా ఏరియాకి? మొత్తం మూటా గట్రా చదువుకొని బతుకుంటే కాశ్మీర్ వెళ్ళి బతకొచ్చని మొత్తం తీసుకొచ్చిన బ్యాగ్ మొత్తం తీసుకొచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతావు. ఇక్కడ జయరాజు గారు తిడితేనే తట్టుకొని నిలబడేవాడు లేడు, ఇక్కడ దమ్మున్నోడు లేడు. హ! ఇక బయటోడు ఎవడు అనామకుడు ముక్కు మొహం తెలియని నుండి ఎవడోరా వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నావు, కేసు పెడతానరా, కత్తి పెట్టి పొడి చేస్తానంటే ఆ ఏరియా మొహం చూడ బతుకుంటే 3 చెరువులు నీళ్ళు తాగి కాశ్మీర్ వెళ్ళి ఏసీ వేసుకుని పడుకోవచ్చురా బాబని మూటా గట్రా సర్దుకొని అక్కడ నుంచి బయలుదేరి బస్ టికెట్ పేపర్ కారు కొత్త తెల్లారుజాను 3ంటికి వస్తుంది పేపర్ కారు, అది ఎక్కేసి చలో. ఒరే బాబు పరిచర్యలే కాదురా నాయన, నేను పరిచర్య చేస్తున్నాను, ఎన్నో శ్రమలున్నాయి, రాబోతున్నాయి శ్రమలో, వీటన్నిటికీ అనుభవించి నిలబడగలగల 12 సంవత్సరముల భయంకరమైన శ్రమలు అనుభవించి నిలబడగలిగానంటే మీకు చెప్పగలుగుతున్నానంటే నాకు ఏది ఒక మైకా వచ్చి ఒక ఫ్యాన్ కింద కూర్చొని టేబుల్ పెట్టుకొని చెప్పట్లా మీకు ఇప్పుడు అయిపోలా నేను పరిచర్యకుణ్ణి. చిన్న వయసు నుంచి ప్రార్థనకి వెళుతూ నేర్చుకుంటూ మీరు అనుకుంటారు నేను ఈ సంవత్సరంలో నేను పాస్టర్ అయిపోవాలి, అవోరా బాబు, యాక్టర్ కూడా పో. పాస్టర్కి ఏం కర్మ, యాక్టర్ కూడా పోవు నువ్వు. నీ శాస్త్రులకి ఎవడో తీసుకోడు, సినిమా ఊడు గోదా. ఈ 4 నెలలకే, ఈ సంవత్సరంకి, 2 సంవత్సరాలకే పాస్టర్లు అయిపోవాలి, బిల్డప్లు ఇచ్చేయాలి. మీకు అసలు ఏమి పనితీరు లేదు, కష్టపడే తత్వం లేదు, తిడితే భరించే ఓపిక సత్తువ సహనాలు లేవు. మిమ్మల్ని ఏమనొద్దు, మిమ్మల్ని ఏమనొద్దు. మీరు ప్రార్థనకు నేను రాను అంటే టిక్ చేయాలి, మాకు తలనొప్పి వస్తుంది మేము ప్రార్థన చేయమంటే ఓకే అనాలి. ఏంటి నువ్వు చేసే పరిచర్య? నేను చాలాసార్లు చెప్పా, అలా పరిచర్య చేయొద్దు, దయచేసి మీ అంతటగా మీరు పరిచర్యను వదులుకోండి అని చెప్పాను. అది చేయరు, ఏదైనా దైవజనుడి మీద వేద్దామని చూస్తారు, అది చాలా డేంజర్ అండి. నేను చెప్తున్నాను, మీకు ఇష్టం లేకపోతే, మీ వల్ల కాకపోతే మీకు ఒక మాట చెప్తా చూడండి. పరిచర్యలో మీరే కాదు, ఇంకా బోల్డ్ మంది ముందు దినాల్లో వస్తారు, వెళ్ళిపోతారు, తట్టుకోలేరు. ఇది అందరు సంఘాల్లో ఉండే పరిచర్యలు నేను చెప్పట్లేదండి. ఆదిమ సంఘములో పరిచర్యలు చేయాలంటే చావుకు కూడా సిద్ధపడిపోయి పరిచర్యలోకి రావాలి. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను పరిచర్య చేసే తొలిటి దినాల్లో వినండి, చాలా భయంకరమైన శోధన మా కుటుంబంలో. ఏమండి, రూపాయి సంపాదించి కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి వయసులో నేను పరిచర్య ఇప్పుడేదో 4 రూపాయలు వస్తున్నాయి కాదండి. ఫస్ట్లో జనము లేక అక్కడక్కడ ప్రార్థనలు చేస్తూ ఏదో అరకొర చదువుకుంటూ మా అమ్మ నాన్న అనేవాళ్ళు, నువ్వు ఖచ్చితంగా జాబ్ చేయాలా, నువ్వు చదువుకోవాలా, మాకు తెచ్చిపెట్టాలి. ఇక నేనేంటిని పరిచర్య ఒక ధ్యేయంగా పెట్టుకున్నాను. ఈ పరిచర్య ద్వారా రూపాయి రావట్లేదు, కుటుంబానికి సహకరించలేకపోతున్నాను, సపోర్ట్ చేయలేకపోతున్నాను. అలానే అన్ని మాటలకు నెట్టుకొని వచ్చి ముందుకొచ్చి నెట్టుకొని వచ్చి ఎన్నన్నా ఏదన్నా ఇదిగో ఈ పూట ఈ యొక్క జయరాజు మహావృక్షముగా మారిపోయాడు. అప్పుడే ఎట్లా వస్తాయండి? అప్పుడే కుటుంబాలు ఎట్లా ఆశీర్వదింపబడతాయి? నలగాలి అంజూరపు పండు గనక నలిగితే ఎట్లా ఉంటుందో, తైలం వస్తుందో అలా నలగాలి. ఒలీవ కాయ నలిగి గానుగులో పడి నలిగితే ఆ సువాసన నుంచి సుగంధ తైలము వెదజల్లిదలా నలగాలి, గానుగులో పడి నలగాలి. దైవజనుడు రెక్కల కింద నలగాలి, దైవజనుడు మాటల క్రింద నలగాలి. నలిగితేనే రేపటి రోజున సేవ చేయగలవు, లేకపోతే నీకు ఏం చేస్తావు నాయన సేవ? మాటలు అంటారు, మాటలు పడాలి. నీకు చెప్తే చాలా తీయగా ఉంటుంది, జరిగితే కానీ తెలియదు. మీకు చెప్తే చాలా తీయగా ఉంటాయి, తినగా అదేంటిదంట, తీయగుండునట్లుగా అది
అట్టకి ఎన్నన్నా ఏంటో కూర్చొని శిల విగ్రహం లాగా. అది నేనేమన్నా అన్నీ అమ్మో ఈడు సుప్పనా తోడరు ఈడు తిట్టుకుంటున్నాడేక ఈడికి దొరికానని సత్యానే. తిట్లుంటాయండి, భరించాలి. నేను చెప్తున్నాను కదా, తిడతాం, అనరాని మాటలు అంటాం, భరించాలి. ఎందుకు అంటామంటే రేపటి రోజున ఫ్యూచర్లో నాకంటే బాగా తిట్టేవాడు వస్తాడు, పంపిస్తాడు దేవుడే. మంచి మంచి లాంగ్వేజ్లో తిడతారు. నేను ఇంక ఇట్లా తిడుతున్నానా, దెబ్బ మొహం దానా, సోదరు మొహం దానా అంటాను. నాకంటే మంచిగా తిట్టేవాళ్ళు దేవుడు ప్రవేశపెడతారు. నువ్వు ఇక దీనికే తట్టుకోలేని దానివి దెబ్బ మొహం వేసుకున్న ముందు నుంచి కూర్చుని నువ్వు దీనికే తట్టుకోవట్లేదు. రేపటి రోజున ఎవడో నువ్వు ప్రార్థన పెడతావు, ఏదో వీధిలోకి వెళ్ళి మైకా పట్టుకొని అల్లెల్లు అని పాడేవాడు, ఏ ఆపే ఆపే పాట ఆపే అన్నాడు అనుకో, ఏం చేస్తావు అప్పుడు? మైకా బ్యాగ్లో పెట్టుకొని ప్రార్థన ఆపేసి చలోనా, చలో విజయవాడ. నేను అదిగే చెప్తున్నాను, విడిపోతున్నారు, దేవుని చేతిలో నుంచి విడిపోతున్నారు. దేవుని ప్రణాళిక ఎలా జరుగుతుంది అంటే మేము మీ తల్లిదండ్రులు అంటారు, మా పిల్లలోడు ప్రార్థన చేయట్లేదండి, ఇన్ని సంవత్సరాలు మీ దగ్గరున్నా. అమ్మా మీ పిల్లలే విడిపోతున్నారు. తల్లి నా మాట వినట్లేదు, రమ్మంటే రారు, ఏయో పనులు చెప్తారు. కేఆర్ఎస్ దగ్గర ఉన్నాను, ఆర్ఆర్ఎంఎస్ దగ్గర ఉన్నాను, ఆర్ఆర్ దర్బార్ దగ్గర ఉన్నాను, బిర్యానీ తింటున్నాను 10 నిమిషాలు అంటాడు. నీ చెప్పే మాటలు ఇదే. లేదంటే పలానా రోడ్డు మీద ఉన్నాను, అయ్యగారు చికెన్ చేసుకున్నాను, ఉండండి అయ్యగారు అంటే దేవుడు సార మొదలు పెట్టాడు రా, సార మీద పని జరిగిపోతుంది, సార మీద పని జరిగిపోతుంది. ఆయన చేతిలో నువ్వు జిగటమట్టిగా ఉన్నావు. ఆయన చేస్తున్నప్పుడే నువ్వు చేయించుకోవాలి పని, నిర్మాణం. అర్థమవుతుందా? ఉండి 10 నిమిషాలు ఉండి 5 నిమిషాలు ఉన్నట్టు కుదరదు. నువ్వు అభిషేకించబడిందే పరిచర్యకి. మీ ఇంట్లో చెప్పాలమ్మా 5 నిమిషాలు ఉండమనాలి. ఎప్పుడు? పరిచర్యలో ఉండి. నువ్వు 5 నిమిషాలు ఉండమని దేనికి చెప్తావు తెలుసా? బయట ఉన్నాను 5 నిమిషాలు ఉండని పరిచర్యను ఆపుతావు. సార ఆగిపోవాలి. స్విచ్ నీ దగ్గర ఉందారా? రిమోట్, సారే రిమోట్, అది తిరుగుతుంది. మరి నాకు దర్శనంలో కనపడింది రాత్రి, తిరుగుతుంది. ఏ మట్టి ఎక్కిద్దో సార మీదకి దేవునికి మహిమ కలుగునగాక. ఏ మట్టి సార మీదకి ఎక్కిద్దో దేవుని చేతిలో ఆ మట్టి ఒదిగిపోవాలి. దేవుని చేతిగా మట్టి అప్పగించుకోవాలి. దేవుని చేతిగా మట్టి అప్పగించుకున్నప్పుడు బా నీ నిర్మాణం అద్భుతముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడు అంటాడు, అయ్యా నీవు మమ్మల్ని నిర్మించు విధానము చూడగా మాకు భయమును వణుకును పుట్టుచున్నది. దావీదు మహారాజు అనుకుంటా అంటాడు, నీవు మమ్మల్ని నిర్మించు విధానము చూడగా మాకు భయమును వణుకును పుట్టుచున్నది అంటాడు. నిజం ప్రియ దైవజనమా, దేవుడు నిన్ను ఒక సాధనముగా నిన్ను నిర్మించాలని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. నువ్వేమో అమ్మా ఇగో అందరు బ్యాగ్లో శాస్త్రీ బాంబులు ఉంచుకోండి. దేవునికి స్తోత్రం. తలనొప్పి నేను ప్రార్థన చేయనక్క అనొద్దు, చాలా చండాలంగా ఉందన్నమాట. మోషన్ అయినా బాత్రూంలోకి తీసుకెళ్ళి ప్రార్థన చేయాలి. అదే దట్ ఈజ్ పరిచర్య. ఏదిరా పరిచర్యగా? ఏది పరిచర్య? అదే కదా పరిచర్య. మీకు ఒక విషయం చెప్పనా, తింటున్న అన్నం కూడా సగంలో వదిలేసి, మా చెల్లి ఇక్కడే ఉందిగా, మీడియా యాక్టర్ ఇక్కడే ఉంది, మైకా పెట్టి అడగండి, ఇది నిజమా అబద్ధమా? తింటుంటే 2 ముద్దలు అలా పెట్టుకున్నాను, చెయ్యంతా అన్నంలో కలిసిపోయింది. కిందకి విశ్వాసులు వచ్చారు, ఉండండి అయ్యగారు భోజనం చేస్తున్నారు. అన్నివ్వలేదు. నేను మా వాళ్ళతో చెప్దాం అనుకున్నారు, వద్దొద్దని సగంలో అన్నం మధ్యలో సగంలోంచి లెగిసిపోయి తింటున్నాడు చేయి కడుక్కొని కిందకి వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళీ వచ్చి అన్నం తిందాం అనుకుంటే ఆకలి చచ్చిపోయింది. దట్ ఈజ్ పరిచర్య. అదే పరిచర్య. పీకల దాకా తిరిగి ఇంత కొండొచ్చి ఉండండి ప్రార్థన చేద్దాం. అరే వాళ్ళు విశ్వాసులు రప్పే చాచి సైతానా, తినటానికి వచ్చావరా? విశ్వాసులు పాపం వాళ్ళు నిలబడిపోయారు. నేను అలా ప్రార్థన చేస్తున్న రోజులు ఉన్నాయి. నా తల్లికి నా చెల్లికి తెలుసు, మా నాన్న ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఎన్నో విశ్వాసుల కొరకు ఎన్నో ప్రయాసలు పడి
నా సంతోషాన్ని, నా ఆకలిని చంపుకున్న రోజులు, నెలలు, వారాలు బోలెడన్ని ఉన్నాయి. అంటే నేనేం చెప్తున్నానంటే, దేవుడు పని చేస్తున్నప్పుడు నేను ఆయన చేతికి అప్పగించుకున్నాను. నీవు ఆయన చేతికి అప్పగించుకోవాలి. టైమింగ్ దేవుడికి పెట్టొద్దు. పెడితే లోకానికి పెట్టు టైమింగ్, పెడితే లోకపు పనులకు పెట్టు టైమింగ్. నువ్వు దేవునికి 10 నిమిషాలు, 5 నిమిషాలు, గంట, అరగంట అని పెట్టకూడదు. సారె మొదలైపోయిందని ఫోన్ చేయగానే సారె మీదకి నువ్వు రాగలిగే శక్తి నువ్వు పొందుకోవాలి. ఈ పూట సార తిరుగుతూ ఉన్నది. సార మీద దేవుని చేతులు వేచి చూస్తూ ఉన్నాయి. దేవుని చేతిలో జిగట మన్నుగా వాలిపోయినప్పుడు దేవుడు ఒక గొప్ప అందాన్ని, ఒక గొప్ప రూపాన్ని, ఒక గొప్ప రూపకల్పన పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేస్తాడు. అర్థమవుతుందని వారు ప్రభుకు స్తోత్రం చెప్పండి. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని చేతులకు మనం సంపూర్ణంగా అప్పగించుకోవాలి. వినండి, దేవుని చేతులకు మాత్రమే అప్పగించుకోవాలి. ఈ చేతులే బలమైన కార్యములు చేయగలుగుతాయి. ఈ చేతులే నీకు మంచి రూపకల్పనను తీసుకొచ్చి పెడతాయి. ఈ చేతిలో అంటే చూపిస్తున్న చేతులు నావిగా చూడకుండా ప్రభువిగా చూడండి. ఆ చేతిలో దేవుని మహిమ ప్రభ నిలిచి ఉంటది. దేవునికి స్తోత్రం. ఆ చేతులు ఎంతో మందిని బాగు చేశాయి. ఆ చేతిలోనికి నువ్వు వస్తే నువ్వు బాగుపడిపోతావు. ఈ పూట నువ్వు రాకే దరిద్రం నీకు. మీ అమ్మ నాన్నలకు చెప్పండి, అమ్మా తప్పు దైవజనుడిది కాదు, దేవునిది కాదు, నాదే తప్పు. పాపం మీ తల్లిదండ్రులకి ఏం తెలియట్లా. ఇదేంద్రా ఎంత పరిచయం చేస్తాను ఇట్ట తగలాడుతుంది. ఇంట్లో వాళ్ళ మీద పోట్లాటు, మొహం ఇటు అటు పెట్టుకోవటం. పరిచయం చేసే వాళ్ళకి ఏదైనా ఎదుర్కోగలిగిన దమ్ముండాలి. తిట్లైనా కొట్లాట్లైనా నిన్నెవడన్నా అనేటట్టు ఉండాలి, కానీ మనం ఎవడన్నా అనేటట్టు ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్నెవడన్నా అన్నే, నువ్వెవడన్నా అనవద్దు. దట్ ఈస్ పరిచర్య. ఇది పరిచర్య. అందుకే భక్తుడు అన్నాడు, మహిమ గల పరిచర్య పొందినందునా అధైర్యపడను, కృప పొందినందునా. మహిమ గల పరిచర్య పొందినందునా అధైర్యపడను, కృప పొందినందునా. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పు నొందేదా నీ పోలికగా. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పు నొందేదా నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. హల్లెలూయా చెప్దాం. ఇప్పుడు ఏం చేయాలి మనందరం? దేవుని చేతులకి అమ్మా సంపూర్ణంగా. అందరూ చెప్పట్లేదేంటి? ఇదేంటి మరి? ఇదేం రోగం? దేవుని రోగం. అందరూ గొంతులు వినపడట్లా. దేవుని చేతికి సంపూర్ణంగా అప్పగించుకోవాలి. అప్పుడు అద్భుతమైన నిర్మాణం జరిగిద్ది. నీ తల్లిదండ్రులు అనుకున్న ఒక కొలిక్కి వస్తావు నువ్వు. నీ తల్లిదండ్రులు అనుకున్న కొలిక్కి నువ్వు రాట్లా. ఏదో జయరాజు గారు అంటావు, పరిచర్య అంటావు, అమ్మా ఈ పూట ఫోన్ చేశారని చెప్తావు, నీలో మార్పు రాట్లా. నీవు దేవుని చేతులకు సంపూర్ణంగా వచ్చిన వేళ అద్భుతంగా దావీదు మహారాజు అన్నట్లుగా, అయ్యా నీవు మమ్ములను నిర్మించుచున్న విధము. ఆయన చేతులతోని ఒక్కొక్క మానవాళిని పరిశుద్ధాత్మ దేవుడు నిర్మిస్తాడు. నువ్వేం చేస్తున్నావు? ఆయన పని చేసేటప్పుడు ఆయన చేతిలో నుంచి ఏం చేస్తున్నావు? అయ్యా నువ్వు దేవునికి చెప్తున్నావు. ఏమన్నా తెలుసా అక్క? నువ్వు అక్కగా చెప్పేది దేవునికి చెప్తున్నావు. అక్క నాకు తలనొప్పి ఉందక్క, సార్ ఆపమను. ఏ దెబ్బ మొహందో తలనొప్పి అంది, నన్ను తిట్టుకుంటా ఉంటుంది, కూర్చొని పొద్దుగూకులి తలనొప్పి అంటున్నాడని. అక్క నాకు తలనొప్పి ఉంది, పూట ప్రార్థన చేయనందంట. ఆమెకు వందనాలు, హృదయపూర్వక వందనాలు అంటే సారె తిరుగుతూ ఉన్నది. ప్రభు చేతులు వేచి చూస్తూ ఉన్నాయి. అయ్యో ఈ తలకాయ నొప్పిది ఎప్పుడు వస్తుందా? తలనొప్పి తీసేద్దామని చూస్తే నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవు, నువ్వు శాస్త్రీ బాము రాసుకోవు, తలనొప్పిగా ఉందంటావు. నీతో వచ్చిన సావేంటి?
తలనొప్పి ఎట్లా పోవాలా? ప్రార్థన చేయకపోతే తలనొప్పి పోయిద్దా? చెప్పండి, పోయిద్దా తలనొప్పి? మరి ఎందుకు తలనొప్పి అని సాకు చెప్తావు? తలనొప్పిగా ఉందనుకో, శాస్త్రీ బాబు దగ్గర పెట్టుకొని, శాస్త్రీ బాబు రాత్రినే ఉండు, నీ తలనొప్పి అంతా ప్రార్థనలో చూపించు, కానీ ప్రార్థన మానొద్దు. ఎప్పుడైతే షకీనక పేరు చెప్పి ప్రార్థన చేయమంటుందో నీ సారి మొదలైపోతే సారి తిరుగుతూ ఉంటుంది. దేవుని చేతులనికి వెంటనే వచ్చేయాలి. ఒరే బాబు, నీరసం ముఖంతో కొంతమంది, నేను ఒకళ్ళ ఇంట్లో ఉన్నాను, కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు, వామ్మో వాడు చేస్తున్నాడు ప్రార్థన, స్తోత్రాలు మత్తు దిగినంతసేపు చెప్పాడు స్తోత్రం. ఎప్పుడు మత్తు దిగిందో మహోన్నతుడు అని ఎత్తాడు పైకి. అయినా వ్యక్తిగతంగా స్తోత్రాలు చెప్పు. వ్యక్తిగతంగా 1,00,000 చెప్తావో కోట్లు చెప్తావో చెప్పుకోరా బాబు. స్తోత్రం స్తోత్రం చంపమాక ఫోన్లో ప్రజల్ని. నీకు ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయాలి. స్తోత్రాలు చెప్పమన్నావా షకేనక్క నువ్వు? ఏందిరా స్తోత్రం? నేను విన్నాను, అసలు నాకు నిద్ర వచ్చేస్తుంది. మత్తు దిగిందాక ఆ స్తోత్రం ఒక రకంగా ఉంది. స్తోత్రం స్తోత్రం, మత్తు మత్తు మత్తులో ఉన్నాడు. చాలా మందిని పరీక్షిస్తూ ఉంటాను. ఈ మగపిల్లలు ఉన్నారు చూసారా, కొన్నిసార్లు మగపిల్లల్ని, ఆడపిల్లలు కానీ అర్ధరాత్రుల వరకు తెల్లారుజాము దాకా ఉంచేస్తా. ఎందుకో తెలుసా? వీళ్ళు నిద్రపోతారా, సుప్పనాతి మందం బాగుంటారని. మొన్న ఈ స్టీఫెన్ గారు నిలబడతానే నిద్రపోతున్నాడు. ఎక్కడ పడిపోతాడు అనుకున్నాను, మా ఇంటి దగ్గర లిఫ్ట్ దగ్గర. సమయం వచ్చింది స్టీఫెన్, నన్ను క్షమించు. నిలబడతా నిద్రపోవచ్చు. నా పిల్లడిని చూస్తే నాకు తెలిసింది, ఫ్రాంక్గా చెప్తున్నాను. అసలు ఏంటంటే వీళ్ళలో మీలో నాకు తెలుస్తుంది ఏంటంటే, మీరు ఒక రాత్రి కూడా మెలకుగా ఉండలేని స్వభావాలా మీవి అనుకున్నాను నేను. ఏమండి, నేను గమనిస్తానండి, నేను గమనిస్తాను, అందరినీ గమనిస్తాను నేను. నైట్ అంతా నాతో ఉన్నారనుకో, వీడు ఎలా ఉంటున్నాడు, కంటి మీద కునుకు పడుతుందా, ఏదో పెద్ద బిల్డప్ ఇస్తారు, రాత్రంతా చేసాం ప్రార్థన అంటారు. ఏది? మీరు నన్ను గమనిస్తున్నారా? ఎక్కడ ఆల్నెట్ ఉండిపోయినప్పుడు నా కంటి మీద కునుకు పట్టడం చూశానన్న వాళ్ళు చూపించండి చెయ్యి. ఏ తప్పదక్క? అస్సలు అస్సలు. ఎన్నిసార్లు సలోమి గారు, ఎన్నిసార్లు? అస్సలు అసలు ఆవులింతలు. కానీ ఏంటంటే మేరీ గారు, మీరు కూడా ఎన్నిసార్లు అండి, అసలు కంటి మీద కునుగు పడదు. ఈ నా పక్కనే ఉంటాడు ఇట్ట, అరే లెగిసి పడుకోరా అంటాను నేను. కాదండి, నిద్ర కాదు అది. అరే నిద్రే అది నాకు దృష్టిలో. ఏమ్యా, నిద్ర కాదు అనకూడదు నాన్న, తప్పు. నిజమండి, ఆయన అన్నాడు కాబట్టి చెప్తున్నా. నిద్ర కాదండి, మరేంటి? మొత్తం ట్యాబ్లెట్లు వేసుకున్నావా? ఏంటిది? సారీ అండి, దేవునికి స్తోత్రం. చదువుకోవాలి. నిద్ర కాదని కవర్ చేసుకోండి, ఎందుకమ్మా? దేవుని చేతిలోనికి మీరందరూ సంపూర్ణంగా వచ్చునుగాక. మీరు సంపూర్ణంగా వస్తే దేవుడు మీరు ఏమవ్వాలని అనుకున్నాడో, నీ తల్లిదండ్రులు మీరు ఏమవ్వాలని అనుకున్నారో అది జరిగిద్ది. నువ్వు సంపూర్ణంగా రాకుండా సాకులు చెప్పుకుంటా, అది ఆ నొప్పి అనుకుంటా, ఈ నొప్పి అనుకుంటా, ఎక్కడికి పిలిచినా రాకుండా మళ్ళీ పరిచర్యలో ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటే ఎందుకు ఇవన్నీ? అది మంచి పద్ధతి కాదు. కాబట్టి దేవుని చేతిలోనికి, గొప్ప నిర్మాణం చేసేవాడి చేతిలోనికి మనము ఈ పూట, ఈ చల్ల పూట అందరము చల్లగా వచ్చి ఆయన చేతి క్రిందకి, ఆయన చేతిలోనికి మనము వచ్చేదుమో కాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చూడండి వచనం, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనములో ఒక్కసారి చూడండి. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా. ఇక్కడ వరకు ఎంతమందికి అర్థమైంది? చేయి చూపించండి. అయ్యా, ఇక నేను విడిపోను దేవాని చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. విడిపోతావు ఇక నుండి? విడిపోవద్దు. నీ తల్లిదండ్రులు, దేవుడు, దైవజనుడు అనుకున్న ఒక కొలిక్కి నువ్వు రావాలి.
నువ్వు విడిపోవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. దైవజనుడు స్తోత్రాలు చెప్పమన్నప్పుడు నిలువెత్తుగా స్తోత్రాలు చెప్పాలి, విడిపోవద్దు. దైవజనుడు ఏం చెప్తున్నాడో, నీ కుటుంబ సభ్యులు, నీ తల్లిదండ్రులు భక్తి విషయంలో నీకు ఏం నేర్పిస్తున్నారో వెంటనే సారే మొదలవ్వంగాలి సార మీదకి ఎక్కేయాలడవా. సారి ఎప్పుడు మొదలైంది? దైవజనుడు జయరాజు గారు ఫోన్ చేసి నెహెమ్యా పలానా దగ్గర ప్రేయర్ ఉందంటే పరిగెత్తుకు రావాలి. సారి మొదలైపోయింది. అమ్మో, సారి తిప్పేశాడు ప్రభువు. షేకిన కమామి ప్రార్థన చేయమంటే మొత్తు వదిలిపోయి సారి మొదలైపోయింది. సారి మీద కూర్చోవాలి, గిరగిర తిరిగిపోవాలి సారి మీద. నువ్వు సారి మీదకి రాకపోతే నిర్మాణం పూర్తవదు, గుర్తుపెట్టుకో. ఇక రెండవ విషయం పక్కన చదవండి తల్లి. ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అందరూ నా వైపు చూసి మరి ఒక కుండ అనండి. దేవుడు నిన్నలా చెయ్యును గాక. మరొక కుండ, మరొక పాత్ర దేవుడు చేశాడట. మొదటి పాయింట్, దేవుడు పని చేస్తూ ఉండగా మనము ఎప్పుడు కూడా విడిపోకూడదు. ఇక రెండవదిగా, దేవుడు ఈ చల్లపూట నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నేను ఒక మరొక పాత్రగా చేయాలని ఆశపడుతున్నాడు. మరొక పాత్రగా దేవుడు నేను చేయాలని ససిద్ధముగా ఉన్నాడు. మరొక పాత్ర. అవును, నా ప్రభువు సమరయ స్త్రీతో చెప్పాడు. సమరయ స్త్రీ, నీకు 5 భర్తలు ఇప్పుడు ఉన్నవాడు కూడా, ఇప్పుడు సహజీవనం చేస్తున్నవాడు కూడా నీ వాడు కాడు. ఆ పాత్ర ఎలాంటిది? వ్యభిచారము కలిగిన పాత్ర. ఆ పాత్రను దేవుడు సువార్థికురాలుగా మార్చి వేశాడు. మరొక పాత్రగా మార్చింది ప్రభు యొక్క హస్తం. ఒక వ్యభిచారిని సువార్థికురాలుగా మార్చిన హస్తం, ఆ ఘన చరిత్ర యేసు క్రీస్తు ప్రభుదేనని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. అంతేకాదు, ఒక సమరయ స్త్రీ దగ్గరే కాదు, సమరయ స్త్రీ ఒక వ్యభిచారముతో కూడినటువంటి అనేక మగవారి జీవితముతో ఆడుకున్నటువంటి సమరయ స్త్రీని ఎలా మార్చాడు దేవుడు? ఒక సువార్థికురాలుగా పట్టణమంతా సువార్త చెప్పి రక్షించేదానిగా దేవుడు మార్చాడు. అంతేకాదు, అదిగో ఎరుకో పట్టణం మీద, ఆ ఎరుకో పట్టణం మీద పైన గుడారం వేసుకొని ఒక రాహాబు అనే వేశ్య ఉంది. ఆ వేశ్య జీవితం అనేక మగవాళ్ళి కొంపలు కూల్చినటువంటి, అనేక సంసారాల్లో నిప్పులు పెట్టినటువంటి ఆ రాహాబు అనే వేశ్యని దేవుడు ఇశ్రాయేలీయులుగా మార్చి వేశాడు. ఇశ్రాయేలీయులు కలిసిపోయేటట్లుగా చేశాడు. రక్షణ అనుభవాన్ని బిడ్డకి ఇచ్చాడు. ఆమెను ఒక మరొక పాత్రగా మార్చాడు. నిన్ను మార్చుట దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. నా దేవుని యొక్క మహిమ ప్రభ అలా ఉంది. ఆయన చేతులలో గొప్ప నిర్మాణ శాస్త్రవేత్తలు ఉన్నారు. ఆయన చెయ్యే నిన్ను మరొక పాత్రగా మార్చగలదు. అంతేకాదు ప్రియ దైవజనమా, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని రాజుగా మార్చిన ఆ యొక్క నిర్మాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూసారా, మరొక పాత్ర. నీ స్థితిని మార్చగలిగిన దేవుడు నా దేవుడు. అయ్యా నేను వేశ్యను కదా, అయ్యా నేను వ్యభిచారకుని కదా, అయ్యా పాపపు తలంపులతో నింపబడిన వాడిని కదా, అయ్యా నేను నాయన తిరుగులాడుతున్న వాడిని కదా, నన్ను దేవుడు వాడుకుంటాడండి. ఖచ్చితంగా దేవుడు నిన్ను మరొక పాత్రగా చేసి వాడుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. అది నీకు ఇష్టమైతే. ఇంకో విషయం చెప్తాను వినండి. ఒక అనాథి అయినటువంటి కన్యకను దేవుడు రాజుకు భార్యగా చేశాడు. ఆమె పేరు ఎస్తేరు. ఎక్కడో వీధుల్లో బ్రతుకుతున్న దాన్ని అదుగో రాజకోటలో కూర్చోబెట్టాడు. చూసారా, ఆమె ఎప్పుడైనా కలలో అయినా అనుకుందండి? అనుకోలేదు. ఒక అనాథ కింద బోలెడు మంది పనివారి పరివారం ఉంది. తినగలిగినంత తిండి. నా దేవుని యొక్క చేతిలో ఆయన మహిమ ప్రభ అలా కనబడుతుంది. ఆయన చేతులండి మామూలు చేతులు కాదండి, ఎలాంటి వారినైనా మార్చెయ్యగలిగినటువంటి చేతులైన చేతులు. ఒక వేశ్యలను, వ్యభిచారుల్ని ఎలా మార్చాడండి? అద్భుతంగా మార్చాడు పరిశుద్ధాత్ముడు. మరొక పాత్రగా పరిశుద్ధాత్ముడు చేశాడు. గొర్రెల కాపరి ఎప్పుడు అనుకోలేదు దావీదు నేను రాజునవుతానని ఎప్పుడు అనుకోలేదు. 40 సంవత్సరములు రాజ పరిపాలన చేసే వ్యక్తిగా పాత్ర మార్చేశాడు. ఒరేయ్, నీది గొర్రెల కాసుకునే పాత్ర కాదురా, నువ్వు రాజు పాత్ర వహించాలని రాజు పాత్రగా మార్చేసిన వైభోగం
ఘన చరిత్ర యేసుక్రీస్తు ప్రభువారిదే. అంతేకాదు ప్రియ దైవజనమా, ఒక హింసకుడిని, ఒక దూషకుడిని, ఒక హానికరుణ్ణి అపోస్తులుడిగా మార్చిన హస్తం ప్రభువైన యేసుక్రీస్తు హస్తం. నీది ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఏ స్థితి అయినా కావచ్చు, నీ బిహేవియర్ ఎలాంటిదైనా కావచ్చు, ఎంత క్రూరుడైనా కావచ్చు, ఎంత భయంకరమైన దానివైనా కావచ్చు, నిన్నే దేవుడు ఒక మరొక పాత్రగా మార్చబోతున్నాడు. నువ్వేం చేయాలంటే అదిగో సారె తిరుగుతూ ఉన్నది, సారె మీదకి నువ్వు రావాలి. ఆ సార మీదకి నువ్వు వచ్చినప్పుడు ఆ సార మీద దేవుని చేతులని ఒకటి ఉంటాయి, ఆ దేవుని చేతులలోనికి నువ్వు వెళ్ళిపోవాలి. ఏ సుమే, దేవుని చేతుల నుంచి విడిపోవడానికి ప్రయత్నం చేసావా? ఇదిగో నీ జీవితం ఇప్పుడు ఎట్లా ఉంది, ఇంకొక 25 సంవత్సరాల తర్వాత కూడా అలానే ఏడిచిది నీ బ్రతుకు. నేను త్వరగా నా స్థితి మార్చబడాలి, నేను నూతన పాత్రగా మార్చబడాలంటావా? దైవజనుడు ఏది చెప్పినా ఎలక్ట్గా పని చేయాల్సిందిగా. నీ తల్లిదండ్రులు ఏది చెప్పినా, ఏంటిది పరిచర్య విషయాల్లో నీ తల్లిదండ్రులు ఏది చెప్పినా ఇదిగో చెప్తే చాలు సారి తిరిగిపోతాయి. అర్థమవుతుందా? సారి ఎట్లా తిరిగిద్ది గారు అంటావేమో. ఇప్పుడు దైవజనుడిగా నేనున్నాను, నీకు ఫోన్ చేసి ఒక ప్రార్థనలోకి రమ్మన్నాను, లేదంటే 3 గంటల కాన్ఫరెన్స్ కలుపుతుంది, సార మొదలైపోతుంది, ఎవడ పేరు మెత్తుతుందో సార తిరుగుతూ ఉన్నది. అప్పుడు దేవుని చేతులు, గొప్ప నిర్మాత చేతుల్లోనికి జిగట మట్టిగా ఉన్న నీవు ఒదిగిపోయి ఆయన చేతుల్లోనికి వెళ్ళిపోవాలి. సాకులు గీకులు చెప్పమాకండి. మీరు సాకులు చెప్పి మీ దరిద్రంగా ఈ జీవితాలు ఎలా ఉన్నాయి? మీ తల్లిదండ్రులు కూడా ఏడిపిస్తున్నారు. మీరు పరిచర్య చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? మీ తల్లిదండ్రులు ఏడిపిస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఏమి చెప్పొద్దు. మీ తల్లిదండ్రులు తలకాయలు బాదుకుంటున్నారు, వీళ్ళు పరిచర్య చేసుకుండా ఏంటి వీళ్ళు సమాధానం లేదు, లేదంటే వీరు ఒక వైభోగానికి రావట్లేదంటే వీరికి ప్రార్థన అనుభవం రావట్లేదు. ఇప్పుడు పట్టుమని ప్రార్థన చేయమంటే చాలా మంది ప్రార్థన ఏదో సొల్లు చేస్తూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు ప్రార్థన చేయమంటే. ఇప్పటి వరకు పట్టుమని వాక్యం ఎత్తి ప్రార్థన చేయడం రాదు ఒకళ్ళకి. ఏంటి నీ వయసు ఏంటి? నీ వయసు చెప్తే వినే వయసు కాదా? వినే వయసేగా ఇది, అర్థం చేసుకునే వయసే. నువ్వు చిన్నపిల్లలు కాదుగా, మీరు చిన్న పిల్లలు కావద్దుగా, చెప్తున్నానుగా, చెయ్యాలిగా. నేను చెప్తున్న మాటలు ఎవడు చేయడు. మీరు భయంకరంగా తయారైపోయారు. దైవజనుడు ఒకటి చెప్తే దైవజనుడికి వ్యతిరేకంగా ఇంకోటి, ఒక కొరాహువా నువ్వు? ఏమన్నా కొరాహు, అభిరాము, దాతానులా మీరందరూ? ఏమండి, ఒక్కళ్ళంటే ఒప్పుకోవచ్చండి, ఏదోలే. అందరూ అలానే ఉన్నారు. టోటల్గా అందరూ సాకులు చెప్పేవాళ్ళే, అందరూ నీరసంగా ఉండేవాళ్ళే. ఎక్స్పెషల్లీ పురుషులకు చెప్తున్నాను, నా వెనక మీరు ఎంతమంది మగపిల్లలు ఉంటే అంతమందికి తీసుకువెళ్తాను. అర్ధరాత్రులు వెళ్తాం, చాతబడి శక్తులు వదిలిస్తాం, మాంత్రిక శక్తులు ఎదిరించాలి. మనం వెళ్తున్న ప్రాంతాలు మామూలు ప్రాంతాలు కాదు. మీరు ఒక యుద్ధ వీరులుగా, యుద్ధ సన్నద్ధులుగా మీరు బలపరచబడాలి. దేవుడు ఇశ్రాయేలు సైన్యాన్ని ఎలా నడిపించాడు? యుద్ధ సన్నద్ధులుగా నడిపించాడు. వారు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తు నుండి బయలుదేరాడు. యుద్ధము నేర్చుకో, పోరాడటం నేర్చుకో. సోదిలాగా నీరసంగా చురుకు లేకుండా పనికి మాలోలాగా ఉండమాకండి. ఎంతమంది అన్నారా మిమ్మల్ని మీ మొహం మీదే? ఎంతమంది తిట్టుకుంటున్నారు తెలుసా మిమ్మల్ని? జయరాజు గారి వెనకాల వీళ్ళు పనికిరారు, పనికి మాలోలని పురుషులు ఎంతమంది, ఎన్ని ఫ్యామిలీలు తిట్టుకుంటున్నాయి. నువ్వు దాన్ని ఒక కాంప్లిమెంట్గా తీసుకున్నావు దరిద్రుడా. పాలల్లో హార్లిక్స్ బూస్టో కలిపితే తాగిస్తావే, దరిద్రమైన నువ్వొకటి. నువ్వు వాళ్ళు తిడుతున్నారా, నిన్ను మెచ్చుకోవట్లేదు. నీకు తిట్టేంటో మెచ్చుకోవడం ఏంటి మీకు తెలియదు అనుకుంటా పురుషులకి కదా. ఎంతమంది తిడుతున్నారండి. పాటలు కూడా సరిగ్గా పాడటం రావట్లేదంట మీకు, పాటలు కూడా. ఏం చెప్పమంటావు? మీకు వచ్చిన పాట అయినా 100 సార్లు ఇంటి దగ్గర వినాలి. ఎవరు అందంటాం, ఎవరు అక్క అందంట, పెద్దక్క. మేము ఒకసారి నోట్లో అనుకొని వచ్చేస్తాం అక్క అని. నోట్లో అనుకొని వచ్చేయడానికి అదేనా మంత్రమా? నోట్లు అనుకొని వచ్చేయడానికి. నాకు వచ్చిన పాట అయినా మా చెల్లిని అడగండి, టీవీలో పెట్టుకుంటాం, ఫోన్లో వింటా ఉంటాను. నాకు వచ్చింది అయినా ఇప్పటికీ నేను వింటాను. నాకు వచ్చింది అయినా 100 సార్లు విని పాడతాను. ఎందుకంటే ఆషామాషేనా పాటలు పాడడం చర్చిలో? ఎలా పడితే అలాగా, రాగాలు లేకుండా, డ్రమ్స్ కలవకుండా దరిద్రంగా. నువ్వు చేసే పరిచర్య అసలు నేను రాకముందు పట్టుమని ఆరాధన నడిపించలేవు. నీవు ఉత్సాహముగా ముందుకి అభిషేకంతో నువ్వు సంఘాన్ని నడిపించలేవు, ముందుకు తీసుకువెళ్ళవు. నీ పాటల ద్వారా సంఘాన్ని ఉర్రెత్తిలించలేవు. నువ్వు చేసే పరిచర్య గొడవలు పెట్టుకోవడమా?
మూతులు పడమరకి ఉత్తరముకి తిప్పుకోవడమా? ఇదేనా నువ్వు చేసే పరిచర్య? పొద్దుగూకులు ఇదే పంచాయతీనా సంఘంలో? ఏంటి మీ మీ ఇష్టం ఇక. ఇలాగైతే చాలా కష్టం. అభివృద్ధి చెందదు ఇలాగైతే. అందరూ కలిసికట్టుగా ఉండాలి. మగపిల్లలు ఆడవాళ్ళని చూస్తే అన్నా చెల్లెల్లాగా, అక్కా తమ్ముళ్ళలాగా కనిపించాలి సమాజానికి. ఏ ఒక్కర భావాలు ఉండకూడదు. అలాగన మన బిహేవియర్ ఉండాలి. ఏమయ్యా, మగపిల్లల ముందు కూర్చుని వెనక్కి చూడాల్సిన అవసరం ఏముంది మీకు? వెనక్కి చూసేవాళ్ళు గేటు దగ్గర కూర్చోండి, మెట్ల మీద కూర్చోండి. మగపిల్లల ముందు కూర్చున్న తర్వాత మెడలు వెనక్కి తిప్పితే అక్కడ అట్లాగే ఇరిచేస్తాను వెనక్కి. అవసరమా? వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమా? వెనక్కి తిరిగి చూడాలంటే అక్కడ నుంచో, లేదంటే మెట్ల మీద కూర్చో. వచ్చే పోయిన అందరం చూడండి. ఎవరా బాబా దాన్ని కూడా కామెంట్ చేస్తున్నారా సంఘంలో? దరిద్రమేని. నీకు అసలు ఇక జ్ఞానం రావట్లేదు. ఏంటో మరి మీరు, నాకు అర్థం అవ్వట్లేదు. ఇదంతా పెడతాను నేను యూట్యూబ్లో. చాలామంది ఆ పిల్లోడిని అడగండి, ఏలియానే చెప్తున్నాడు. నాకేం తెలుసు? బాగా చూస్తున్నారండి మా పేర్లన్నీ నోటెడ్ అయిపోతున్నాయి అందరికీ. మిమ్మల్ని అలానే తిట్టాలి. మీ సిగ్గు, మీ పరువు పోతున్నా మీకు సిగ్గు రావట్లేదు. ఎంత తిడుతున్నా నిజంగా మనిషి అయితేనండి నిజంగా మార్పు వస్తుందండి. మనిషికైతే మార్పు వస్తుందండి. ఒకసారి చెప్తే మనిషి వింటాడండి. ఈ పూట వాక్యం చెప్తాను, ఈ పూట అయిపోయింది, ఇక రేపటి రోజున యథా మామూలు. ఆమెకు మెంటల్ టార్చర్ పెడుతున్నారు. షకీనాకి మెంటల్ టార్చర్ పెడుతున్నారు. ఏదో ఒకటి సాకులు చెప్తారు. ఎలా ఉంటుంది ఒక మనిషికి? ఇప్పుడు మీరే చెప్పారుగా, పరిచర్య అంటే చచ్చిపోవటం అండి, పరిచర్య అంటే హతసాక్షులు అండి, పరిచర్య అంటే మా బలం అంతా పెట్టాలండి, పరిచర్య అంటే దేవుని పోలిక మాలోకి వచ్చేయాలండి, ప్రేమ చూపించాలండి, ఇదేనండి పరిచర్య. నువ్వు చెప్తున్నావు, ఏం చేస్తున్నావు? ఒక్కటి చెప్పు నువ్వు చేసేది. ఆటకాయితనం కాదు పరిచర్య. ఇది మహిమ కలిగిన పరిచర్య. మహిమ కలిగిన పరిచర్య మహిమకరంగానే చెయ్యాలి. అసలు మీరు మైనస్లు ఎక్కడంటే చప్పట్లు కొట్టరు, ఆమెను చెప్పరు, హల్లెలూయా అనరు. రేపు గుంపు ప్రతి వారం ముందు కూర్చోపోతే చారు పడిపోద్ది ఒక్కొక్కడికి. ఈ 2 లైన్లోనే మీరు కనపడాలి నాకు. ఎవడు గొంతెత్తకపోయినాడు సచ్చాడే. మిమ్మల్ని టార్చర్ పెడుతున్నామంటారా? మీరు చేసే పనులలో ఉన్న ఎన్నిసార్లు చెప్పాలి? ఆమెను చెప్పండి, హల్లెలూయా చెప్పండి, చప్పట్లు కొట్టండి. దేవుని సన్నిధిలోకి వచ్చి చేతులు దాచుకున్నా, నోరు దాచుకున్నా, ఒళ్ళు దాచుకున్నా చాలా డేంజర్. ప్రాణాత్మ దేహాలు బలిపీఠం మీద పడుకోబెట్టాలని చెప్పాను నేను. మీరు పరిచయం చేసే పిల్లలే మీరే ఇంత ఇదిగా ఉంటే, ఏమండి ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి. హుషారుగా ఉండండి, పరుగులు తీయండి. సంఘమంతా మిమ్మల్ని తిట్టుకోవటమే. మగపిల్లలని అయితే చాతగాని చెమటలో దద్దమ్ములని తిడుతున్నారు నా ముందు. మీకైతే పాలలో బూస్ట్ హార్లిక్స్ కలిపించినట్టుగా ఉంటుంది, నాకు అలా లేదు. ఒళ్ళు మండిపోతుంది నాకు మీ మీద. పాటలు కూడా సరిగా పాడట్లేదంట గృహ ప్రార్థనలలో. ఇంకేం చెప్తాము పాటలు. ఈడైతే పాట అయిపోయి పల్లవైపోయి చరణంలోకి వచ్చేటప్పుడు కొడతాడు ఆ బాల్స్ ఎవరు కొట్టినా పాట మొదలైతేనే బాల్స్ కొట్టాల. ఫోన్లో నొక్కి పాట తీసి పెట్టి ఢన్ ఢన్ అని మోగితే సగంలో నుంచి కంజర్లు కొట్టేది. తీసేవాళ్ళు ఉంటారు, పాటలు తీసేవాళ్ళు డ్యూటీ ఉంటుంది. ఎప్సి టకటకటకట తీసేస్తా. మీకెందుకు అయ్యా ఇవన్నీ? ఒకసారి మైనస్లన్నీ చూసుకోండి ఒకసారి. 2 ముక్కలు చెప్పిన అబ్బాయి ఈ పూట. 1, సారపైన నిర్మాణం జరుగుతూ ఉండగా దేవుని చేతులలో మనం జిగటమట్టిగా ఉన్నాం. దేవుడు మనల్ని నిర్మిస్తూ ఉండగా దేవుని చేతులోంచి విడిపోకూడదు. అర్థమైందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. విడిపోకూడదు అంటానికి ఎగ్జాంపుల్స్ చెప్పి అర్థమైంది అందరికీ. ఎట్టి పరిస్థితుల్లో కారణం ఏదైనా, సమస్య ఏదైనా విడిపోకూడదు. ఒకటే చెప్తున్నాను నేను, విడిపోకూడదు. ఇక 2వ ముక్కకు వస్తే, దేవుడు మనల్ని మరొక పాత్రగా చేయాలి అనుకుంటున్నాడు. అంటే స్టీఫెన్ని ఇంకొక వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు. ఒక మోషేలాగా. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఒక ఎస్తేర్ లాగా గర్ల్స్ దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక దెబోరాల్ లాగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ప్రిస్కిల్లాగా దేవునికి స్తోత్రం చెప్పండి. అలా దేవుడు చెయ్యాలని ఆశపడుతున్నాడు. మీలో ఎంతమంది ఉంది ఆశ?
ఆశ ఉండాలి. ఆశ క్రియారూపకం దాల్చాలి. ఆశ గర్భము దాల్చి గర్భమందు ఆ ఆశ ఒక బహుమానాన్ని కనాలి. అదే పరిచర్య. అర్థమవుతుందా? కాబట్టి ఈ వాక్యమును దేవుడు మీ యొక్క బురద మైండుల్లో ఆయన ఫిక్స్ అయ్యునుగాక. ఆమెన్.